అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. రాజీవ్ గాంధీ తొలిసారి ప్రధానమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షుడు. 1984వ సంవత్సరంలో భారత రాజకీయ చరిత్రలో ఒక విషాదం, ఒక మలుపు కలిసిన సంవత్సరం. అక్టోబర్ 31వ తేదీన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యతో దేశం షాక్‌కు గురైంది. ఆ అమాన్య పరిస్థితుల్లో అప్పటి వరకు రాజకీయాల్లో పెద్దగా ముందుండని రాజీవ్ గాంధీపై దేశపు బాధ్యతలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయి. కేవలం 40 ఏళ్ల వయసులో రాజీవ్ గాంధీ భారతదేశ ప్రధానమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇది భారత రాజకీయాల్లో అరుదైన సంఘటన. రాజీవ్ గాంధీ పాలనకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. యువ నాయకత్వానికి ప్రతీకగా ఎదగడం, ఆధునిక ఆలోచనలు, సాంకేతికతపై దృష్టి, కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ రంగాలకు ప్రోత్సాహం, పరిపాలనలో పారదర్శకత తీసుకురావాలనే ప్రయత్నం. 1984వ సంవత్సరంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ సాధించింది. ఇది ప్రజలు రాజీవ్ గాంధీపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. అయితే అనుభవాలేమి, రాజకీయ సవాళ్లు, వివాదాలు కూడా ఆయన పాలనను వెంటాడాయి. అయినప్పటికీ భారతదేశాన్ని 21వ శతాబ్దం వైపు నడిపించాలని కలలు కనిన యువ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ చరిత్రలో నిలిచిపోయారు. రాజీవ్ గాంధీ తొలిసారి ప్రధానమంత్రి మరియు కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజు భారత రాజకీయాల్లో యువత, ఆశలు, మార్పు అనే కొత్త అధ్యాయానికి ఆరంభం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.